హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దోసకాయతో ఎప్పుడూ చేసుకునేలా పప్పు కూర కాకుండా కుక్కర్లో ఈ విధంగా మసాలా కర్రీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ కారం, చిన్న దాల్చిన చెక్క 1, 2 లవంగాలు, చిన్న యాలుక్కాయ వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటా 1 వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో 1/2 కిలో దోసకాయను పైన చెక్కు తీసి గింజలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని మసాలా అంతా దోసకాయకు పట్టేలా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3/4 గ్లాస్ నీళ్లు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత దోసకాయ మసాలా కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.